హలో ఎవ్రీవన్, ఈరోజు హోమ్ రెమెడీస్తోనే ఇంట్లోనే చక్కగా హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసేసుకుందామో చూద్దాం. ఈ ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ థిక్గా అండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సినవి నానబెట్టిన మెంతులు, కరివేపాకు, ఉల్లిగడ్డలు, జీడిగింజ, మందారం పూలు, వెల్లుల్లి, ఉసిరికాయలు, మందారం ఆకులు అండ్ గోరింటాకు. అలాగే అలోవెరా జెల్ కూడా తీసుకోవాలి. ముందుగా మనం పట్టించిన కొబ్బరి నూనె ఒక 2 గ్లాసెస్ వరకు తీసుకుందాం. ఇది ప్యూర్ కొబ్బరి నూనె. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో వేసి బాగా మరగనివ్వాలి. ఉసిరికాయలు మాత్రం ముక్కల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకుంటే రసం బాగా దిగుతుంది ఆయిల్కి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకొని ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మరగనివ్వండి. మినిట్స్లో ఆయిల్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో స్టవ్ పై ఆయిల్ని బాగా మరిగించుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో 1/2 కప్ అలోవెరా జెల్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆయిల్ కాస్త చల్లారాక అది ఫిల్టర్ చేసేసుకోండి. ఈ ఆయిల్ తలస్నానానికి 1 గంట ముందు తలకి మంచిగా పట్టేలా స్కాల్ప్కి అప్లై చేసేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి. తర్వాత హెడ్ బాత్ అనేది చేయండి. మంచి రిజల్ట్ కావాలంటే ఇలాంటి కెమికల్ ఫ్రీ ఆయిల్ వాడడం హెయిర్కి ఎంతో మంచిది. మీకు కనుక డాండ్రఫ్ ఉంటే దీంట్లో కొంచెం కర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 మంత్లోనే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. ఫస్ట్ హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది, మెల్లిమెల్లిగా హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఎక్స్టర్నల్గా కాకుండా ఇంటర్నల్గా కూడా మంచి ఫుడ్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. స్ట్రాంగర్ హెయిర్ స్టార్ట్స్ విత్ ద రైట్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye.